మిత్రులందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీ విత్ తెలుగు న్యూస్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలోని నానా రకాలుగా రైతాంగం వారు ఇబ్బంది పడతా ఉన్నారు. పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఆ పంటలకి తెచ్చుకున్న డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలి, పెట్టిన మిత్తి పైసలు కూడా ఎట్లా తీయాలి అని పొలాల్లో పడుకుంటా రైతులు ఏడుస్తున్న పరిస్థితి టైంలో రేవంత్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే ఇంటి నుంచే సీఎం పాలన, ఇంటి నుంచే సార్ పాలన చేశాడట. మొన్నటిదాకా పేపర్లు ఏమని ఇచ్చిండు ఈయన భజన పత్రికల ద్వారా, ఇంటింటికి వెళ్ళి అందరిని పరామర్శిస్తాను, అందరి సమస్యలు తెలుసుకుంటాను, ప్రజల దగ్గరకే పరిపాలన, ప్రజావంతుకే నా పాలన అనుకుంటూ రేవంత్ రెడ్డికి ఇటువంటి మాటలు విడిచినప్పటికీ ఈరోజు ఇంటికాడ నుంచే పాలన చేశాడట. అంటే అడవుల్లో ఉండిపోయిన గిరిజన గూడలు అట్లనే ముగ్గిపోయి ఉండాలి, దూరంగా ఉన్న రైతులకు నీళ్లు పారకుండా అట్లనే ఏడుస్తూ ఉంటే వాళ్ళని అట్లనే ఏడ్చుకుంటూ ఉండనియా. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇంటికాడ నుంచే పరిపాలన సజావుగా సాగిస్తాడట. గదే ముచ్చట దిశ పత్రికలో రావడం జరిగింది. ఇంటి నుంచే సీఎం పరిపాలన, అత్యవసరమైతేనే సెక్రటేరియట్ కు రెగ్యులర్ ఫైల్స్ ఇంటి వద్దకు క్లియర్, పాలన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్, ఎలక్షన్స్ పై మరింత ఫోకస్. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏం చేసిందంటే ఇక లోక్సభ ఎన్నికల కోసం క్షుణ్ణంగా లీనమైపోయి ఈసారి ఎట్లయినా రాష్ట్రంలో మనదే అధికారం రావాలి, మళ్ళీ ఈసారి వేరే పార్టీకి అధికారం ఇస్తే మనకు అంతుపంతు లేకుండా అవుతుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అధికారం నెగ్గడానికి రేవంత్ రెడ్డి నానా కసత్తులు అనుతున్నాడు. అంటే సార్కి ప్రజలంటే అవసరం లేదు, ప్రజల కష్టం అంటే సార్కి అసలే అవసరం లేదు. రైతాంగం వారు ఊరేసుకొని చనిపోతా ఉన్నా కూడా సార్కి అవసరం లేదు. కానీ ఎలక్షన్ అంటే సార్కి పండగ, అన్నం తినకున్నా పండుకోకున్నా ఎలక్షన్ అంటే మాత్రం తొడగొట్టి సవాల్ ఇసురుకుంటా మరి ప్లాన్లు ప్రిపేర్ చేసుకుంటా ఉంటాడు. అంటే ఇంటికాడ నుంచే పరిపాలన అంటే ఇంకా రాబోయే కొన్ని సభలు ఉంటాయి కదా, ఆ సభలల్లా ఎటువంటి బూతులు తిట్టాలి, ఎటువంటి ప్రతిపక్షం వారిని బూతుల పురాణంతో ముంచేయాలి, ప్రజలు నా సైడ్ తిప్పుకోవాలనే ఆలోచనతో స్క్రిప్ట్ రాసుకుంటున్నాడే మరి ఇంట్లో కూర్చొని. గదే ముచ్చట. అత్యవసరం అయితేనే సెక్రటేరియట్కు, సెక్రటేరియట్ అత్యవసరం అయితేనే అట ఆయన సెక్రటరీ ఆఫీస్కి వస్తాడట, లేకుంటే రాడట. రెగ్యులర్ ఫైల్స్ ఇంటి వద్దకు క్లియర్, ఇక ఏ ఫైల్స్ ఉన్నా ఇంటికానే క్లియర్ చేసి పంపుతాడు. పాలన వ్యవహారాలపై ఎప్పటికప్పుడు మానిటరింగ్. ఈ పాలన ఏడుంది, ఇంకా పాలన ఎడైనా ఉందా పాలన సార్ది? ఎక్కడైనా అవుపడతాడా బయటకు వచ్చి, ఎక్కడైనా సమస్యల కాడ వచ్చి పరామర్శిస్తాడు ఎవరి దగ్గర వచ్చి? ఏ సమస్యలను ఈ రోజు నుంచి సార్ అధికారంలోకి వచ్చి ఈరోజు 106 రోజులు అయినప్పటికీ సార్ ఎక్కడైనా పరామర్శించిండా, సార్ ఎక్కడైనా ప్రజల సమస్యలు తీర్చినట్టు, ఎక్కడైనా గింత ఇంచుల కోసలా ఉన్నట్టు ఎక్కడైనా అవుపడ్డదా? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొహం ఎక్కడైనా చాటుకున్నాడా రేవంత్ రెడ్డి? ఎలక్షన్ పై మరింత ఫోకస్. ఇక ఎలక్షన్ వస్తున్నాయి, ఇంకోసారి సార్కు ఓటేసి గుద్దేస్తే ఇంకా మీకు ఏమైనా వడగండ్ల వర్షం వచ్చి మొక్కజొన్న కంకులు కింద పడ్డాయి అనుకో, రేవంత్ రెడ్డి సార్ వచ్చి అన్ని దగ్గరకు వచ్చి మీకు ఇంటింటికి వచ్చి ప్రతి పంట దగ్గర వచ్చి సారు లక్షలలో మీకు నష్టపరిహారం ఇచ్చిపోతాడు రేవంత్ రెడ్డి గారు. అయితే లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందుకు ఇంటి నుంచే పాలన వ్యవహారాలు చూసుకునే ఆలోచనలో సీఎం రేవంత్ ఉన్నట్టు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. అత్యవసరమైతే తప్ప సెక్రటేరియట్కు వెళ్ళకూడదని, రాజకీయ అంశాలపై అక్కడ సమీక్షలు చేయొద్దనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలంటే మిత్రులారా, ప్రజలారా, రైతాంగ వాళ్ళారా, సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఓట్ల కోసం మాత్రమే బయటికి వస్తాడు, ఓట్ల కోసం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ప్రచారంలోకి బయటికి వస్తాడు. కానీ సమస్యల టైంలో బయటికి రాడు, ఇంట్లో కూర్చొనే పరిపాలన సజావుగా సాగిస్తాడు. ఇది మనం ఎన్నుకున్న నాయకుని యొక్క గొప్ప లక్షణాలు, ఇది మనం ఎన్నుకున్న గొప్ప నాయకుని పరిపాలన తీరని చెప్పుకోవచ్చు ఇదే విధంగా. అంతేనా కదా ప్రజలారా? రేవంత్ రెడ్డి ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి తెలంగాణలో, ఇంతమంది రైతాంగం వారు ఊరేసుకోవడానికి రెడీగా ఉన్నారు, మందు జాగి చనిపోతున్నారు, ఆటో డ్రైవర్లు ఆగమవుతున్నారు. అదేవిధంగా 2 రోజుల నుంచి ఆర్టీసీ బస్సుల మహిళలు హెవీ రద్దయి బయట పడి కాలు చేతులు ఇరుగుతున్నా కూడా వాటి మీద ఏం ప్రెస్ మీట్లు పెట్టకుండా, ఏం మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉండి నేను పరిపాలన చేస్తా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు ప్రజలారా? మీరే దీనిపైన స్పందించాలి. నాయకుడు అంటే ఇలా ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తాడా? ఎన్నికల టైం మాత్రమే సార్ బయటికి మాట్లాడతారు. కానీ ఇక ప్రజా సమస్యల ప్రజా పాలన అయితే ఈ తీరుగా ఉంది. రాజ్యం అంటే ఏంటిదంటే ఇంటి నుండే పరిపాలన సాగించాలి, ఎవరు ఎటైనా పోని ఎటు ఎవరైనా సావని, కానీ సార్ మాత్రం ఇంట్లో ఉండే పరిపాలన చేసుకుంటాడు. మీకేం సమస్యలు ఉన్నా కూడా సార్ ఇంటికి వెళ్ళాలి, ప్రజాభవన్కి వెళ్ళదు, ప్రగతి భవన్కి వెళ్ళదు, సెక్రటేరియట్ ఆఫీసు కూడా పోవద్దు. రేవంత్ రెడ్డి ఇంటికి పోయి సమస్యలను పరిష్కరించాలని అడగాలి. ఆయన ఇలాకాలో ఉన్న ఆయన నియోజకవర్గంలో తాగడానికి నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజల్ని పట్టించుకుంటాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రాన్ని ఏం పట్టించుకుంటాడు? ముచ్చిన ఇక
ఈ పాలన చూసినట్టే ఇది అయినట్టే. ఇది 5 సంవత్సరాలు ఉంటదో ఏందో గానీ ప్రజలను నానా అవస్థలు అయితే పెట్టడం ఖాయం.